హలో బడీస్, ఫైనల్గా మనకి ఫస్ట్ వీక్ ఫైనల్ డే ఓటింగ్ రిజల్ట్స్కి అయితే వచ్చేసాం. సో ఈ ఓటింగ్ రిజల్ట్స్ ప్రకారం మనకి ఈ వారం హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు అనేది కొంచెం క్లారిటీ వచ్చేస్తుంది. బట్ మీ ఒపీనియన్ ప్రకారం ఈ వారం హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు కింద కామెంట్ చేయడం మర్చిపోకుండా. సో అంటే మీరు ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు, ఇంకా హౌస్ ముందు అప్డేట్ అవుతుంది అనుకుంటున్నారో వాళ్ళని ఏం కామెంట్ చేసేయండి. సో అండ్ అలాగే మనకి ఓటింగ్ రిజల్ట్స్లో వేరే లెవెల్లో షాకింగ్ ఓటింగ్ రిజల్ట్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే మనకంట ఎమోషన్ ఏమైనా పనిచేసిందా లేదనేది మనకు ఇప్పుడు ఈ ఓటింగ్ రిజల్ట్స్ చూస్తే తెలిసిపోద్ది. సో ఫైనల్ డే ఓటింగ్ రిజల్ట్స్ కాబట్టి తను ఏ ప్లేస్లో ఉన్నాడు దాన్ని బట్టి, అంటే చాలా మంది టాప్ ప్లేస్లో ఉన్నాడు అంటున్నారు. బట్ టాప్ ప్లేస్లో అయితే లేడు, బట్ సేఫ్లోనే ఉన్నాడు. అదేం ప్లేస్ అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే మనకి ఈ రోజు ఎపిసోడ్కి సంబంధించి ఒక 1 minute అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. పెద్దగా ఏం లేదు, 2 టాస్కులు జరుగుతాయి. ఆ 2 టాస్కులు ఎవరు విన్ అయ్యారు ఏంటంటే దాని గురించి మాట్లాడడం జరుగుతుంది అనమాట. సో ఎపిసోడ్ అంతా లెంత్ ఉంటుంది, ఎందుకంటే ఫైట్స్ ఉన్నాయన్నమాట. 2 టాస్కులకు సంబంధించి ఫుల్ వార్ అయితే ఉంది. సో అది కొంచెం మసాలాగా అయితే ఉంటుంది ఈ రోజు ఎపిసోడ్. సో అది కూడా వాచ్ చేసొచ్చు. సో నేను ఇప్పుడు జస్ట్ ఆ టాస్క్లు ఏంటి అండ్ అలాగే ఓటింగ్ రిజల్ట్స్లో ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరు ఎలిమినేట్ అవ్వడానికి డేంజర్లో ఉన్నారు దాని గురించి మాత్రం మాట్లాడడం జరుగుతుంది. ఓకేనా. సో కొత్తగా ఎవరైనా మన ఛానల్కి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మన ఛానల్లో షార్ట్ అండ్ స్వీట్గా అప్డేట్స్ అయితే ఉంటాయి. ఓకేనా. సో మన వాళ్ళు ఆల్రెడీ ఫాలో అవుతున్న వాళ్ళకి తెలుసు. మ్యాక్సిమం అప్డేట్స్ అనేవి 6 minutes or 7 minutesలో క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. సో మరి 10 minutes అంత దాటి వెళ్ళినేవాడు. ఓకేనా. రివ్యూస్ అంటే చూద్దాం, ప్రెజెంట్ అయితే రివ్యూస్ అయితే నేను చేయట్లేదు. సో ముందు అయినా ట్రై చేద్దాం, ఎందుకంటే అంత మసాలా ఏమి కనిపించట్లేదు ఎపిసోడ్స్లో. ఇచ్చుకుంటా పోతే అలా సోది అంత వస్తుంది అనమాట. సో అంత ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే మాట్లాడదాం. ఓకేనా. సో ఇక మనకి ఇప్పుడు ఫస్ట్ అయితే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా. సో బెల్ ఐకాన్ యాక్టివ్ పెట్టుకోండి. 100 subscribers దగ్గరలో ఉన్నాం. సో మీరు అందరూ అనుకుంటే 100 subscribers అయిపోతే ఫస్ట్ గోల్ అదే. సో తర్వాత ఇంకా పెంచుకుంటూ వెళ్దాం అనమాట. సో ముందైతే 100 subscribers అయితే రీచ్ చేసేద్దాం. అండ్ మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేస్తారని అనుకుంటున్నాను. ఓకే. సో ఇక మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అప్డేట్స్ గురించి మాట్లాడినట్లయితే, సో ఈ రోజు మనకి 2 టాస్క్ జరిగితే ఆల్రెడీ ప్రోమో వచ్చింది. మార్నింగ్ ప్రోమో అండ్ ఈవినింగ్ ప్రోమో. మార్నింగ్ ప్రోమోలో టాస్క్ వచ్చేసి మనకి రింగ్స్ టాస్క్ ఉంది కదా. సో అదైతే మనకి బాడీ మెయిన్ తీసుకెళ్ళాలి అని అయితే రూల్ అయితే ఉంటుంది అనమాట. సో ఆ బాడీ మీద అనే టాపిక్ మీద చాలా గొడవ అయితే జరుగుతుంది అనమాట. సో నిఖిల్ మీద అండ్ ఆపోజిట్ టీం ఎవరైతే ఉన్నారో, సో యష్మి టీము, సో వాళ్ళందరూ కూడా మంచి ఫైట్ అయితే చేయబోతున్నారు నిఖిల్ తోటి. సో చూడాలి మరి, అది మంచి ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. సో ఈ టాస్క్లో వచ్చేసి మనకి నైనిక వాళ్ళు స్ట్రాటజీ యూస్ చేసి జస్ట్ హెడ్ మీద నుంచి తీసుకెళ్ళి పెట్టేశారు. దాంతో వాళ్ళు జస్ట్ ఒక 5 seconds గ్యాప్లో విన్ అయిపోవడం జరిగింది అనమాట. సో అలా మనకి ఆ ఫస్ట్ టాస్క్లో నైనిక వాళ్ళు విన్ అవడం వల్ల, ఆల్రెడీ నిన్న ఒక టాస్క్లో వాళ్ళు విన్ అయ్యారు కదా, సో టీం యష్మి వాళ్ళు. సో అందువల్ల ఆ టాస్క్ ఈ టాస్క్ కలిపి 1-1 ఈచ్ వన్ అయితే విన్ అయ్యారు. లాస్ట్ అండ్ ఫైనల్ టాస్క్ అయితే మనకి ఆఫ్టర్నూన్ ఇంకో ప్రమోషన్ కదా. సో అది ఫైనల్ టాస్క్ అనమాట. సో ఆ టాస్క్లో ఎవరు విన్ అయితే వాళ్ళు నిఖిల్ టీం నుంచి ఒకరిని తీసుకోవచ్చు అనమాట. సో అందరూ సోనియాకి తీసుకోవడం జరుగుతుంది. అది కూడా ఒక పెద్ద స్కెచ్. సో దాని గురించి మాట్లాడుకోవద్దులే అనుకోండి. సో రివ్యూ ఉంటే చూద్దాం, అంత రివ్యూ చేయను. సో దాని గురించి వదిలేండి. సో అయితే మనకి ఈ టాస్క్లో వచ్చేసి సెకండ్ టాస్క్లో సో బ్రింగ్స్ టాస్క్. సో అది మొత్తం అన్ఫేర్ టాస్క్ అనమాట. సో అది రూల్స్ మొత్తం బ్రేక్ చేశారు సో టాస్క్లో. సో ఆ టాస్క్లో వచ్చేసి మనకి ఫైనల్గా యష్మి టీం వాళ్ళైతే విన్ అవ్వడం జరిగింది. సో అందులో యష్మి టీం విన్ అవ్వడం వల్ల నైనిక నిఖిల్ టీంలో నుంచి సోనియా అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో అది ఇంకా ఆ టాస్క్లో అయితే ఫుల్ ఫైట్స్ ఉంటాయి, మీరు అది ఎంజాయ్ చేస్తారు బాగా, ఫైట్స్ ఇష్టం ఉన్న వాళ్ళు. ఓకేనా. సో అది ఇంకా ఎపిసోడ్కి సంబంధించిన అప్డేట్. మార్నింగ్ సాంగ్ ఆల్రెడీ మీకు పెట్టడం జరిగింది. మాస్టర్ మూవీలో సాంగ్ ఏదో ఉంటుంది అనమాట. సో ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో చూసిన వాళ్ళు తెలిస్తే ఆ సాంగ్ అయితే పెట్టడం జరిగింది అనమాట. ఓకేనా. సో ఇక మనకి ఓటింగ్ రిజల్ట్స్కి అయితే వచ్చేద్దాం. సో ఆల్రెడీ 3 minutes అయిపోయింది, ఇంకా షార్ట్గా ఓటింగ్ రిజల్ట్స్ ఫినిష్ చేద్దాం అనమాట. ఓకేనా. సో మనకి సింపతి యూస్ చేశాడు కాబట్టి సో సింపతి ఓట్స్ పడ్డాయి, కానీ మరీ అంతకు పడలేదు. చాలామంది అది ఆల్రెడీ లాస్ట్ సీజన్స్ చూసిన దెబ్బ, అంటే మన పల్లవి ప్రశాంత్ చేసిన ఎఫెక్ట్ ఇంకా కొంచెం ఉందన్నమాట. సో ఎమోషనల్ వర్క్ అవ్వట్లేదు. సో అది కొంచెం కనిపిస్తుంది. సో ఓటింగ్ రిజల్ట్స్లో మణికంఠ అయితే ఫస్ట్లో లేడు, విష్ణుప్రియ ఫస్ట్లో అయితే ఉండడం జరిగిందనమాట. సో స్టార్టింగ్ విష్ణుప్రియ ఫ్యాన్ బేస్తో వచ్చింది కాబట్టి, సో మిగతా వాళ్ళకంటే విష్ణుప్రియ కొంచెం బయట ఎక్కువ తెలుసు. నిఖిల్ ఉంటే ఓకే, విష్ణుప్రియ సెకండ్లోకి వస్తుందేమో, కానీ ప్రజెంట్ అయితే విష్ణుప్రియ ఫస్ట్ ప్లేస్లో అయితే ఉందన్నమాట. సో చాలామంది విష్ణుప్రియని దాటి మణికంఠ వెళ్ళనన్నారు, బట్ మణికంఠ వెళ్ళలేదు. కొంచెం తక్కువే పడుతున్నాయి విష్ణుప్రియ కంటే మణికంఠకి. సో ఆ విధంగా విష్ణుప్రియ అంతగా గేమ్ ఎఫెక్ట్ చూపించకపోయినా ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడి తన ఎఫెక్ట్ తను పెడుతూ ఫస్ట్ ప్లేస్లో అయితే ఉందన్నమాట ఓటింగ్ రిజల్ట్స్లో. ఇక సెకండ్ వచ్చేసి మనకి మణికంఠ అయితే ఉన్నాడు అనమాట. సో కొంతమంది ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు మణికంఠకి ఆ సింపతి వేస్గా, బట్ ఎక్కువ మనలాంటి వాళ్ళు అయితే కనెక్ట్ అవ్వలేదు అనమాట. యూత్ అయితే అందరికి అర్థమైపోయింది. బిగ్ బాస్ ఆల్రెడీ ముందు తరాల వాచ్ చేస్తున్న వాళ్ళకి మణికంఠది ఒక స్కెచ్ అనేది ప్లాన్లు అవుతున్నారు. బట్ మనకి ఎంతవరకు అనేది తెలియదు, బట్ ఓట్స్ అయితే అంతగా వేయట్లేదు అనమాట. మణికంఠకి సెకండ్ ప్లేస్లో అయితే ఉన్నాడు. పర్లేదు, పడుతున్నాయి, సేఫ్లోనే ఉన్నాడు. మరి మన వాళ్ళు లేకపోయినా కొంతమంది వేస్తున్నారు అనమాట. ఓకేనా. సో అలా సెకండ్ ప్లేస్లో అయితే ఉన్నాడు. ఇక థర్డ్ ప్లేస్ వచ్చేసి పృథ్వీరాజు. సో స్టార్మా నుంచి మనకి ఓటింగ్స్ అయితే పడుతున్నాయి అనమాట పృథ్వీరాజ్కి. అంటే స్టార్మా నుంచి అంటే స్టార్మా వాళ్ళు వేస్తున్నారని కాదు, స్టార్మా చూసి వాళ్ళు అనమాట. సో ఆ ఫ్యాన్స్ ఆల్రెడీ సీరియల్స్లో స్టార్మాలో ఫేమస్ కాబట్టి, సో అట్లా ఆ ఫ్యాన్స్ నుంచి పడుతుంది. సో నిఖిల్ ఫ్యాన్స్ కూడా పృథ్వీరాజ్కి ఓట్ చేస్తున్నారు, ప్రేరణ ఫ్యాన్స్ కూడా పడుతున్నాయి అనేది టాక్. సో అది మనకు తెలియదు. సో అలా థర్డ్ ప్లేస్లో అయితే పృథ్వీరాజ్ అయితే ఉండడం జరిగింది అనమాట. పృథ్వీరాజ్ ఫ్యాన్స్ వేస్తున్నారు, అండ్ అలాగే ఇంకా సపోర్టింగ్గా నిఖిల్ ఫ్యాన్స్ అండ్ అలాగే అట్లా
ప్రేరణ ఫ్యాన్స్ కూడా వేయడం జరుగుతుందన్నమాట. అక్కడక్కడ కొంతమంది 10%లో 1% మంది అలా వేస్తున్నారనమాట అలా. ఓకేనా. సో ఇక థర్డ్ ప్లేస్ అయిపోయింది. సో ఫోర్త్ ప్లేస్ వచ్చేసి మనకి శేఖర్ భాషా గారు అయితే ఉన్నారన్నమాట. బట్ ఫోర్త్ ప్లేస్లో ఉన్న పర్సంటేజెస్ అనేవి లాస్ట్కి అండ్ ఫోర్త్ ప్లేస్కి చాలా దగ్గర పర్సంటేజ్ అయితే ఉందన్నమాట. సో అనుకుంటే ఒక్క 1 అవర్ గట్టిగా ఓట్స్ పడినాయి అంటే కింద ఈ 3 కంటెస్టెంట్స్లోకి మొత్తం మారిపోయేలాగా పర్సంటేజెస్ అయితే ఉన్నాయన్నమాట. అలా మనకి ఫోర్త్ ప్లేస్లో శేఖర్ భాషా గారు అయితే ఉన్నారు. గట్టెక్కొచ్చు ఈ వీక్. సో ఎందుకంటే ఆయన కొంచెం ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. ఉన్న హౌస్ మేట్స్లో అంటే అందరూ గొడవలు, కర్రీసు, వాష్రూమ్లు, ఈ గత్ర అనకుండా శేఖర్ భాషా గారు తన వేలో ఏదో ఆనుముత్యాలు వదులుకుంటూ సో ఎంటర్టైన్ అయితే ఇస్తున్నారు. సో ఆయన కొంచెం ఈ వీక్ ఉండే ఛాన్స్ ఉంది, అంటే ఇప్పుడు సేవ్ అయిపోయే ఛాన్స్ అయితే ఉంది. సో అలా మనకి ఫోర్త్ ప్లేస్లో శేఖర్ భాషా గారు అయితే ఉన్నారు. సో ఓటింగ్స్ పడేస్తాయి అనుకుంటున్నాను. సో లాస్ట్ కాబట్టి ఇంకెవరైనా ఫ్యాన్స్ ఉంటే వేసుకోవచ్చు. అండ్ వచ్చేసి మనకి ఫిఫ్త్ ప్లేస్లో సోనియా అయితే ఉందన్నమాట. సో సోనియాకి కొంచెం పడుతుంది, ఆర్జీవీ గారి నుంచి కూడా సపోర్టింగ్ ఉంది కాబట్టి. సో బయట అంటే ఇంకా స్టార్ట్ చేయలేదు, దగ్గరలో స్టార్ట్ చేస్తారు. ప్రజెంట్ అయితే సోనియా కంటూ కొంచెం ఉంది, ఫ్యాన్ బేస్ వచ్చింది. బట్ ఆ నోరు వాళ్ళు కొంచెం మంది ఆలోచిస్తున్నారు కానీ కొంచెం సోనియాకి అయితే పర్లేదు, బాగానే పడుతున్నాయి. ఇంకా ఫైనల్గా లాస్ట్లో బేబక్ అయితే ఉందన్నమాట. సో బేబక్కి కుకింగ్ వల్ల మంచి నెగిటివ్ వచ్చింది. అండ్ అలాగే కొంతమంది అర్థం చేసుకున్న వాళ్ళు బేబక్ కూడా ఓట్లు వేస్తున్నారు. సో బేబక్ అయితే ఫైనల్గా డేంజర్లో అయితే ఉందన్నమాట. సో ఒకవేళ ఈ వీక్ ఎలిమినేట్ అయితే సోనియా బేబక్లోనే హైయెస్ట్ ఛాన్స్ అయితే ఉన్నాయి. ఒక ఫీమేల్ కంటెస్టెంట్ అయితే వెళ్ళబోతుంది. మ్యాక్సిమం ఫీమేల్ కంటెస్టెంట్ వెళ్ళే ఛాన్స్ అయితే ఉందన్నమాట ఎలిమినేషన్ పెడితే కనుక. శేఖర్ భాషా గారికి ఛాన్స్ చాలా తక్కువ అవుతుంది అన్నమాట. ఓకేనా. సో బేబక్క గారు కానీ సోనియా గారు కానీ ఇద్దరులో ఎవరికి ఛాన్స్ ఉన్నాయి. సో ఇది చూద్దాం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది. మీకు వీరిద్దరిలో ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు కామెంట్ చేయండి. మిగిలిన వాళ్ళందరూ సేఫ్, ముగ్గురు అయితే పక్కా సేఫ్. శేఖర్ భాషా గారు వస్తే డేంజర్లోకి రావచ్చు, లేకపోతే రారు. మ్యాక్సిమం లేరు శేఖర్ భాషా గారు అయితే నేను అనుకుంటున్నాను నా ఒపీనియన్ ప్రకారం. వీళ్ళిద్దరు అయితే డేంజర్లో అయితే ఉన్నారు. ఎందుకంటే శేఖర్ భాషా గారి దగ్గర కొంచెం కంటెంట్ ఉంది, సోనియా కొంచెం నెగిటివ్ అయింది, బేబక్ గారి దగ్గర కొంచెం తక్కువ ఓటింగ్స్ పడుతున్నాయి. సో అలా వీళ్ళిద్దరిలో ఎవరొకరు ఉండే ఛాన్స్ అయితే అనిపిస్తుంది. సో ఓకేనా. సో ఇది ఓవరాల్ ఓటింగ్ రిజల్ట్స్ అండి, ఈ రోజు ఎపిసోడ్కి సంబంధించిన అప్డేట్స్. సో చిన్నగా చెప్పేస్తాను. సో మరిన్ని అప్డేట్స్ ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్రతి ఒక్కరికి జై.